వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ నిశ్చిత సమాకలనం గురించి నేర్చుకుందాం. నిశ్చిత సమాకలనంలోని రిడక్షన్ ఫార్ములా లఘూకరణ సూత్రాల గురించి చూద్దాం. దీంట్లో మనకి sin for nx dx యొక్క లఘూకరణ సూత్రం ఏంటంటే చూడండి, 0 to π/2 లిమిట్స్ 0 to π/2. ఇక్కడ లోయర్ లిమిట్ దిగువ అవధి 0, అప్పర్ లిమిట్ ఎగువ అవధి π/2. 0 to π/2 sin for nx dx యొక్క లఘూకరణ సూత్రం రిడక్షన్ ఫార్ములా ఏంటంటే n-1/n ఇంటూ n-3/n-2 అండ్ సో ఆన్ 1/2 ఇంటూ π/2. ఇది ఎప్పుడంటే ఇఫ్ n ఈజ్ ఈవెన్, n సరి సంఖ్య అయితే, n ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఇది ఫార్ములా. అదే n బేస్ సంఖ్య, ఇఫ్ n ఈజ్ ఆడ్, n ఆడ్ నెంబర్ అయినప్పుడు, బేస్ సంఖ్య అయినప్పుడు అప్పుడు ఫార్ములా ఏంటంటే n-1/n, n-3/n-2 అండ్ సో ఆన్. చివరిగా మనకి 2/3 వస్తుంది. అంటే రెండు ఫార్ములాస్ ఇక్కడ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ లాస్ట్ చూస్తే మనకి 1/2 π/2 వస్తుంది. అదే ఇక్కడైతే 2/3 అనేది వస్తుంది. ఓకేనా? ఇది 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 sin for nx dx యొక్క లఘూకరణ సూత్రం. అదేవిధంగా cos for nx dx కూడా సేమ్ ఇదే ఫార్ములా 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 cos for nx dx కూడా సేమ్ ఫార్ములా. ఇక్కడ ఇఫ్ n ఈజ్ ఈవెన్, n సరి సంఖ్య అయితే, ఫార్ములా n-1/n ఇంటూ n-3/n-2 ఇంటూ అండ్ సో ఆన్, చివరిగా 1/2 ఇంటూ π/2. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సేమ్ n-1/n ఇంటూ n-3/n-2 ఇంటూ అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ 2/3 వస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఇఫ్ n ఈజ్ ఆడ్, n బేసి సంఖ్య అయినప్పుడు, n బేసి సంఖ్య అయితే చివరిగా మనకి 2/3 వస్తుంది. n సరి సంఖ్య అయితే 1/2 π/2 వస్తుంది. ఈ sin for nx 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 sin for nx dxకి, అదేవిధంగా ఇంటిగ్రల్ 0 to π/2 cos for nx dxకి కూడా రెండింటికి కూడా రిడక్షన్ ఫార్ములా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π/2 sin for mx cos for nx dx యొక్క లఘూకరణ సూత్రం రిడక్షన్ ఫార్ములా చూద్దాం. దీని యొక్క రిడక్షన్ ఫార్ములా 1/m+1 ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1. n వాల్యూ ఇక్కడ sin for mx cos for nx dx, దీంట్లో n వాల్యూ 1 అయితే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, n వాల్యూ 1 అయితే అప్పుడు దీని యొక్క ఆన్సర్ 1/m+1. అదే ఇఫ్ 1 నాట్ ఈక్వల్ టు n ఈజ్ ఆడ్, అంటే ఇక్కడ n వాల్యూ ఆడ్ నెంబర్ అయితే, అంటే 1 కాకుండా 1 అయితే ఇది ఫార్ములా. 1 కాకుండా ఆడ్ నెంబర్ అయితే, బేసి సంఖ్య అయితే, n బేసి సంఖ్య అయితే, ఇఫ్ n ఈజ్ ఆడ్ అప్పుడు ఫార్ములా ఏంటంటే n-1/m+n ఇంటూ n-3/m+n-2 అండ్ సో ఆన్ 2/m+3 ఇంటూ 1/m+1. ఇది ఫార్ములా. అలా కాకుండా m వాల్యూ n వాల్యూ రెండు కూడా ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు అయితే, ఇఫ్ n ఈజ్ ఈవెన్ అండ్ m ఈజ్ ఈవెన్ అప్పుడు ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే n-1/m+n ఇంటూ n-3/m+n-2 అండ్ సో ఆన్ 1/m+2 ఇంటూ m-1/m అండ్ సో ఆన్ 1/2 π/2. లాస్ట్గా మనకి 1/2 π/2 వస్తుంది. నెక్స్ట్ n సరి సంఖ్య, m బేస్ సంఖ్య అయినప్పుడు, m అనేది బేస్ సంఖ్య అయినప్పుడు, ఇఫ్ m ఈజ్ ఆడ్, m బేస్ సంఖ్య అయినప్పుడు మనకి ఫార్ములా n-1/m+n, n-3/m+n-2 అండ్ సో ఆన్ 1/m+2 ఇంటూ 1-1/m అండ్ సో ఆన్ 2/3. ఓకే. నెక్స్ట్ m వాల్యూ 1 అయితే
ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు 1/n+1 అవుతుంది. ఇక్కడ ఫార్ములా చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ మనం ఈజీ వేలో చూద్దాం. చూడండి, అంటే మనకి 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 sin 4mx cos 4nx dx యొక్క రిడక్షన్ ఫార్ములా m వాల్యూ 1 అయితే ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1 m వాల్యూ 1 అయితే 1/n+1 అవుతుంది. ఇవి రెండు ఒకసారి కంపేర్ చేసి చూస్తే మనకి చూడండి, m వాల్యూ 1 అయితే 1/n+1, n వాల్యూ 1 అయితే 1/n+1. ఓకే, n 1 అయితే 1/n+1 అవుతుంది ఆన్సర్. అదే m వాల్యూ 1 అయితే 1/n+1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫార్ములా ఎప్పుడంటే n ఆడ్ నెంబర్ అయినప్పుడు, n బేస్ సంఖ్య అయినప్పుడు ఇది ఫార్ములా, m బేస్ సంఖ్య అయినప్పుడు ఇది ఫార్ములా, రెండు సరి సంఖ్యలు అయితే అప్పుడు ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. ఓకే, ఈ విధంగా మనకి sin 4nx dxకి cos 4nx dxకి అదేవిధంగా sin 4mx cos 4nx dxకి రిడక్షన్ ఫార్ములా లఘూకరణ సూత్రం చూసాం. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. సరే, ఫస్ట్ ఈ 0 to π/2 sin 4nx dx యొక్క రిడక్షన్ ఫార్ములా చూసాం కదా, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక n-1/n ఇంటూ n-3/n-2 ఇది ఒక ఆర్డర్లో ఉంటుంది. n-1 -3 నెక్స్ట్ -5 -7 ఈ విధంగా మనకి ఆడ్ నెంబర్స్ వస్తాయి పైన. ఇక్కడ n-0 అని వచ్చి కదా, n-0 n-2 n-4 n-6 ఈ విధంగా ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఓకే, ఇది కూడా సేమ్, రెండు ఒకే విధంగా ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఈవెన్ నెంబర్ అయితే ఇది n అనేది ఈవెన్ నెంబర్ అయితే చివరన 1/2 π/2 వస్తుంది. అదేవిధంగా n అనేది ఆడ్ నెంబర్ అయితే మనకి చివర 2/3 వస్తుంది. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి, 0 to π/2 sin 4x dx. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా లిమిట్స్ 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. sin 4x dx ఇక్కడ n వాల్యూ sin 4nx dx తో కంపేర్ చేస్తే ఇక్కడ n వాల్యూ ఎంత 4 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, సరి సంఖ్య బేస్ సంఖ్య అంటే సరి సంఖ్య, ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఫార్ములా ప్రకారం చూస్తే n-1/n, ఇక్కడ n ఎంత 4, n ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 4 - 1/4 ఇంటూ 4 - n-3/n-2 కదా, అంటే 4 - 3/4-2 ఇంటూ నెక్స్ట్ చూడండి 4 - 4 0 అయిపోయింది. 4 నెక్స్ట్ ఇక్కడ 4 1 వచ్చింది కదా, 4 - 3 వచ్చింది కదా, నెక్స్ట్ 4 - 5/4 వస్తుంది అక్కడ. కానీ 4 - 4 0 అయిపోయింది కదా, ఇంకా అక్కడతో ఆపేయచ్చు. అయితే మనకి చివర ఆటోమేటిక్గా 1/2 అనేది దీంట్లోనే వచ్చేస్తుంది. అయితే చివరిగా మనం ఏం వేయాల్సి ఉంటుంది, π/2 రాయాలి, π/2. ఓకే, దీని గురించి సింప్లిఫై చేస్తే 4 - 1 3/4 ఇంటూ 4 - 3 1/2. చూడండి 1/2 వస్తుంది కదా, ఆటోమేటిక్గా 1/2. మనం ఓన్లీ π/2 రాస్తే సరిపోతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది, 3/4 2 8 8 2 16 π 3/16 π. నెక్స్ట్ చూస్తే 0 to π/2 sin 4 7x dx. ఇక్కడ 0 to π/2 ఉంది, sin 4 7x dx. ఇక్కడ n వాల్యూ ఎంత 7 అంటే ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య కాబట్టి మనకి లాస్ట్కి ఏం వస్తుంది 2/3 వస్తుంది. సేమ్ ఫార్ములా అయితే ఏం మారదు కదా. ఓకేనా, చూద్దాం. ఇక్కడ n వాల్యూ ఎంత 7 కాబట్టి ఇక్కడ ఫార్ములా ప్రకారం n-1/n అంటే 7 - 1/7. నెక్స్ట్ 7 - 3 ఇక్కడ 7 - 1 అయింది కదా, నెక్స్ట్ 7 - 3 బై ఇక్కడ 7 - 2 ఇంటూ 7 - 3 తర్వాత 5 వస్తుంది. ఇక్కడ అంటే పైన అన్నీ కూడా ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు వస్తాయి, కింద అన్నీ కూడా సరి సంఖ్యలు వస్తాయి. 7 - 4 ఇంటూ 7 నెక్స్ట్ ఏం వస్తుంది, ఇక్కడ 7 - 7 వస్తుంది. 7 - 7 0 కదా, ఇక్కడతో ఆపేయచ్చు. ఓకే, అది ఇక్కడ 7 - 1 అంటే 6/7
ఇంటూ 7 మైనస్ 3, 7 మైనస్ 3 ఎంత 4, 4 బై 7 మైనస్ 2 5 ఇంటూ 7 మైనస్ 5 2 బై 7 మైనస్ 4, 7 మైనస్ 4 ఎంత 3. ఓకే, దీన్ని మనం కొద్దిగా సింప్లిఫై చేస్తే 3 1 is 3, 3 2 is 6, 3 2 is 6. సో ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, 2 4 is 8, 8 2 is 16 బై 7 5 is 35, 16 బై 35. చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ 2/3 మనం ఏం అవసరం లేదు, ఆల్రెడీ 2/3 అనేది మనకి లాస్ట్ టర్మ్ కింద వస్తుంది. ఇక్కడ కూడా 1/2 లాస్ట్ టర్మ్ కింద వస్తుంది. ఎక్స్ట్రాగా మనం వేయవలసింది అంటే 5/2 అనేది ఇవ్వాలి. ఈ విధంగా n వాల్యూ ఈవెన్ నెంబర్ అయితే ఫార్ములా ఇది. అదేవిధంగా n వాల్యూ ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇవి రెండు కూడా sin 4nx రిడక్షన్ ఫార్ములా ఇది, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. మనం sin 4nx dx యొక్క రిడక్షన్ ఫార్ములా చూస్తాం కదా, అదేవిధంగా సేమ్ cos 4nx కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. 0 to π/2 cos 4nx dx sin 4nx dxకి అదేవిధంగా cos 4nxకి dxకి కూడా రిడక్షన్ ఫార్ములా లఘూకరణ సూత్రం అనేది ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ది 0 to π/2 cos 4 8x dx. ఫస్ట్ ఇక్కడ n వాల్యూ ఏంటనేది చూడాలి. n వాల్యూ ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు 8. 8 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఫస్ట్ ఫార్ములా ఇచ్చేస్తాం. n ఈవెన్ కాబట్టి n-1/n ఇంటూ n-3/n-2 అండ్ సో ఆన్ చివరిగా 1/2 π/2 వస్తుంది. సో ఇక్కడ n-1 అంటే 8-1/8, n-1/n కదా, n అంటే ఇక్కడ 8, n వాల్యూ 8 కాబట్టి 8-1/8 ఇంటూ 8-3/8-2. నెక్స్ట్ 8-5/8-4, 8-7/8-6. నెక్స్ట్ 8 ఇక్కడ 8-9/8 వస్తుంది. 8-8 0 కాబట్టి మనం అది రాయనవసరం లేదు, ఇంటూ π/2 రాస్తే సరే. ఓకే, అంటే దీంట్లో మనకి చివరికి ఏం రాయాలి, π/2 రాయాలి. ఈ 1/2 అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ లాస్ట్ టర్మ్ కింద 1/2 వస్తుంది. మనం ఎక్స్ట్రాగా రాయవలసింది ఏంటంటే π/2 అనేది రాయాలి. ఇప్పుడు n వాల్యూ ఈవెన్ నెంబర్ అయినప్పుడు, ఇక్కడ n వాల్యూ 8 సరి సంఖ్య కాబట్టి మనం ఈ ఫార్ములాలో చివరిగా ఏం రాస్తున్నాం, π/2 రాస్తున్నాం. 1/2 కూడా ఉంటుంది కానీ 1/2 అనేది దీంట్లో వస్తుంది, మనం సెపరేట్గా మళ్ళీ రాయనవసరం లేదు. ఓకే, 8-1 7 by 8, 8-3 5 by 8-2 6, 8-5 3 by 8-4 4 into 8-7 1, 8-6 2. చిన్న 1/2 వస్తుంది కదా ఆటోమేటిక్గా, ఇంటూ π/2. ఇది మనకి ఆన్సర్. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలనుకుంటే సింప్లిఫై అయితే 3 1 is 3, 3 2 is 6. ఓకే, ఇంకేమవుతుంది కదా, 7 5 is 35 5 by 8 2 is 16. ఓకే, 16 into 4 2 is 8, 8 2 is 16, 16 16 is 250. ఓకే, 15 15 is 256. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనా, 335/256 ఇంటూ పై. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అయినప్పుడు చివరిగా మనకి π/2 వేస్తాం కాబట్టి పై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూస్తే 0 to π/2 cos 4 11x dx. ఇక్కడ n వాల్యూ ఏంటి, ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య. n ఆడ్ నెంబర్ అయినప్పుడు ఇది ఫార్ములా, అంటే సేమ్ ఫార్ములా ఏం మారదో, చివరిగా మనకి 2/3 వస్తుంది అన్నమాట. cos 4 11x dx. ఇక్కడ 11 అనేది ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. రెండు ఒకటే కాకపోతే చివరిన ఇక్కడ 1/2 π/2 వస్తుంది, ఇక్కడ 2/3 వస్తుంది. ఓకేనా, n-1/11 1/11 చూడండి, n-1/n ఇంటూ n-3/n-2 అండ్ సో ఆన్ చివరిగా 2/3. ఓకేనా, అంటే ఇలా -1 -3 -5 -7 అలా పైన ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ డినామినేటర్లో ఈవెన్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 11 - 1/11 ఇంటూ 11 - 3/11
11 minus 2 into 11 minus 5 by 11 minus 4 into 11 minus 7 by 11 minus 6 into 11 minus 9 by 11 minus 8 into నెక్స్ట్ ఏం రాస్తాం 11 మైనస్ 11 రాస్తాం 11 మైనస్ 11 జీరో కదా ఇంకా ఇక్కడతో ఆపేయచ్చు ఓకేనా ఆపేస్తే 11 మైనస్ 1 10 బై 11 ఇంటూ 11 మైనస్ 3 11 నుంచి 3 తీస్తే 8 బై 11 మైనస్ 2 9 11 మైనస్ 5 ఎంత ఉంది 6 బై 11 మైనస్ 4 11 నుంచి 4 తీస్తే 7 11 మైనస్ 7 11 నుంచి 7 తీస్తే 4 బై 5 11 మైనస్ 9 11 నుంచి 9 తీస్తే 2 బై 3 చూడండి లాస్ట్ 2 బై 3 వచ్చింది కదా ఇక్కడ n ఆడ్ నెంబర్ కాబట్టి లాస్ట్ 2 బై 3 వచ్చింది ఓకేనా మనం ఏం అవసరం లేదు చూడండి దీన్ని సింప్లిఫై అవుతుందా 5 1 is 5 5 2 is 10 ఇంకా 3 1 is 3 3 2 is 6 ఇంకేమవుతుంది కదా 2 8 is 16 16 2 is 32 32 2 is 64 64 4 is 256 256 by 7 9 is 63 into 11 63 into 11 అంటే ఏమవుతుంది 693 ఓకే 693 ఓకే ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ ఓకే ఇంటిగ్రల్ 0 to π by 2 sin 4mx cos 4nx dx యొక్క రిడక్షన్ ఫార్ములా లఘూకరణ సూత్రాన్ని మనం నిన్న ఫార్ములా నేర్చుకున్నాం కదా దాని కొంచెం ఇంకా ఈజీగా ఒక ఆర్డర్లో రాసుకుంటే మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఇలా ఒక ఆర్డర్లో రాసుకుంటే చూడండి 1/m + 1 అంటే దీని యొక్క వాల్యూ 1/m + 1 ఎప్పుడు ఇఫ్ n = 1 n వాల్యూ 1 అయితే దీని యొక్క ఆన్సర్ 1/m + 1 అదే m వాల్యూ 1 అయితే ఇఫ్ m = 1 m వాల్యూ 1 అయితే అప్పుడు 1/n + 1 చూడండి ఇక్కడ n ఆడ్ నెంబర్ అయితే అంటే ఇక్కడ n 1 కాకుండా ఆడ్ నెంబర్ అయితే ఇఫ్ n నాట్ ఈక్వల్ టు n 1 నాట్ ఈక్వల్ టు n ఈజ్ ఆడ్ ఓకే అంటే n వాల్యూ బేస్ సంఖ్య అయితే ఆడ్ నెంబర్ అయితే ఓకే అప్పుడు ఫార్ములా n - 1/m + n ఇంటూ n - 3/m + n - 2 and so on 2/m + 3 ఇంటూ 1/m + 1 ఓకే అలా కాకుండా m ఆడ్ అయితే ఓకేనా m 1 కాకుండా ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య అయితే అప్పుడు ఫార్ములా n - 1/m + n ఇంటూ n - 3/m + n - 2 and so on 1/m + 2 ఇంటూ m - 1/m and so on 2/3 ఓకే నెక్స్ట్ m n రెండు సరి సంఖ్యలు అయితే ఇఫ్ m ఈజ్ ఈవెన్ అండ్ n ఈజ్ ఈవెన్ దెన్ ఫార్ములా n - 1/m + n ఇంటూ n - 3/m + n - 2 and so on 1/m + 2 into m - 1/m and so on 1/2 π/2 ఓకేనా సరే దీనికి ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం 0 to π by 2 sin 4x into cos x dx sin 4x into cos x dx ఇక్కడ m వాల్యూ m అంటే sin 4mx కదా ఇక్కడ అనుకున్నాం sin 4mx కదా ఇక్కడ m ప్లేస్లో ఉంది 4 అదేవిధంగా cos 4nx dx ఇక్కడ n ప్లేస్లో అంటే cos 4 ఏం లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ మనకి n వాల్యూ ఎంత ఇక్కడ హియర్ n ఈజ్ ఈక్వల్ టు 1 n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకి 1/m + 1 అవుతుంది ఆన్సర్ 1/m + 1 అంటే 1/m + 1 m ఎంత ఇక్కడ m ఎంత 4 కాబట్టి 1/4 + 1 1/4 + 1 అంటే 1/5 ఓకే అదే ఆన్సర్ ఇక్కడ చూస్తే ఇక్కడ sin 4mx ఇంటూ cos 4nx dx కదా ఇక్కడ m వాల్యూ ఎంత హియర్
ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు sin 4 mx. ఇక్కడ m ప్లేస్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా, అంటే m ఈజ్ ఈక్వల్ టు 1. cos 4 nx, n ప్లేస్లో 6 అంటే n ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు చూడండి m వాల్యూ 1, m వాల్యూ 1 అయితే ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1, m వాల్యూ 1 అయితే అప్పుడు మన ఫార్ములా ఏంటి 1/n+1. కాబట్టి ఇక్కడ 1/n+1. ఇక్కడ n ఎంత, n+1 కదా, 1/n ఎంత 6+1 అంటే 1/7. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ఇంటిగ్రల్ 0 to π/2 sin 4 5x cos 4 4x dx. ఇక్కడ m వాల్యూ ఎంత, హియర్ m ఈజ్ ఈక్వల్ టు, m అంటే sin 4 mx కదా, sin 4 mx కదా, m ప్లేస్లో ఏముంది 5, కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 5. n వాల్యూ ఎంత, cos 4 4x dx కదా, అంటే cos 4 nx dx ప్లేస్లో cos 4 4x dx ఉంది, అంటే n వాల్యూ ఎంత ఇక్కడ 4. ఇక్కడ m అనేది 5 అంటే ఆడ్ నెంబర్, ఓకేనా, బేసి సంఖ్య. అలాగే n అనేది ఈవెన్ నెంబర్, n అనేది n ఈజ్ ఈక్వల్ టు 4 కదా, 4 అనేది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య. కాబట్టి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ m బేసి సంఖ్య, m ఆడ్ నెంబర్, m ఈజ్ ఈక్వల్ టు 5 ఆడ్ నెంబర్. కాబట్టి m ఆడ్ నెంబర్ అయినప్పుడు ఫార్ములా ఏంటి, m బేసి సంఖ్య అయినప్పుడు ఫార్ములా ఇది, ఓకేనా. దీని ప్రకారం రాస్తే 1/m+n అంటే 5+4 ఇంటూ n-3 4-3 బై m+n -2 m+n అంటే 5+4 -2 and so on 1/m+2 and then 5+2 into m-1/m, m ఎంత 5-1/5. అంతకు ముందే వేస్తాం కదా ఫార్ములా, ఆడ్ నెంబర్ అయినప్పుడు ఆ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ 5-1/5 తర్వాత 5-3/5-2 నెక్స్ట్ ఏమవుతుంది 5-5 వస్తుంది, కాబట్టి ఇక్కడ అక్కడతో ఆపేయచ్చు, ఓకేనా. 4-1 3/5+4 9 into 4-3 1/5+4 9 9-2 7 into 1/5+2 ఆల్రెడీ 1/7 వస్తుంది కదా, ఇంక ఇది ఆయన వస్తుంది అది 5-1/5 అంటే 4/5 5-3/5-2 5-3 అంటే 2/3 2/3 లాస్ట్ 2/3 వస్తుంది కదా, ఓకే 2/3. ఇప్పుడు 3 1 is 3 3 3 is 9, ఓకే ఇంకా ఆన్సర్ అవ్వట్లేదు కదా. 4 2 is 8 8/21 21 into 5 5 into 3 3 15. నెక్స్ట్ 0 to π/2 sin 4 4x cos 4 5x dx. ఇక్కడ m వాల్యూ ఎంత, sin 4 mx కదా, m ప్లేస్లో 4 ఉంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 4. cos 4 nx dx, n ప్లేస్లో 5 ఉంది, m ఈజ్ ఈక్వల్ టు 5. m ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇది ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. ఇప్పుడు n ఆడ్ నెంబర్ అయినప్పుడు ఫార్ములా ఉంది కదా మనకి, n ఆడ్ నెంబర్ అయినప్పుడు చూడండి n ఈజ్ ఆడ్, ఇఫ్ n ఈజ్ ఆడ్, n ఆడ్ నెంబర్ అయినప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా ప్రకారం మనకి చూడండి n-1/m+1, n ఎంత 5 5-1/m+n, m ఎంత 4 n ఎంత 5, ఓకే m+n ఇంటూ n-3 అంటే 5-3/m+n -2 అంటే 4+5 -2 అండ్ సో ఆన్. చూడండి అంటే నెక్స్ట్ 5-3 అయిపోయింది కదా, నెక్స్ట్ 5-5 అలా వస్తుంది, ఇంక ఇక్కడతో ఆపచ్చు. లాస్ట్ మనకి 1/m+1 రాయాలి. m+1 ఎంత, m+1 4+1 రాయాలి, ఓకే. 5-1 అంటే 4/9 ఇంటూ 5-3 అంటే 2 2/9 - 2 అంటే 7 ఇంటూ 1/4+1 5, ఓకే. ఇది 4 2 is 8 8/9 7 is 63 63 5 is 315, okay.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 0 to pi by 2 sin for 6x into cos for 4x dx. దీన్ని sin for mx cos for mx dx తో కంపేర్ చేస్తే ఇక్కడ m వాల్యూ ఎంత, m ఈజ్ ఈక్వల్ టు 6 అంటే sin for mx కదా అంటే sin పవర్లో ఉండేది m కదా, ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, cos 4 కదా, cos 4 nx, n ప్లేస్లో 4 ఉంది, n ఈజ్ ఈక్వల్ టు 4. అయితే ఇక్కడ m ఈవెన్ నెంబర్, 6 అనేది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య, అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు 4 ఇది కూడా ఈవెన్ నెంబర్, రెండు కూడా సరి సంఖ్యలు. m ఈజ్ ఈవెన్ అండ్ n ఈజ్ ఈవెన్, m సరి సంఖ్య n కూడా సరి సంఖ్య అయినప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం రాస్తే చూడండి n - 1/n + n అంటే ఇక్కడ n - 1 అంటే 4 - 1/4 + 6 కదా, 6 + 4 m + n 6 + 4 అలా రాసుకుంటాం ఇంటూ n - 3 అంటే 4 - 3/m + n - 2 m + n 6 + 4 - 2. ఓకే, ఇక్కడతో అది అయిపోయింది. 1/m + 2 రాయనవసరం లేదు, దీంట్లో మనకి ఇది లాస్ట్ టర్మ్ అన్నమాట, ఇది సపరేట్గా రాయనవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంతకుముందు చేసాం కదా, ఇప్పుడు ఇది ఈ ఫార్ములా ఇప్పుడు ఈవెన్ నెంబర్ అయినప్పుడు చేసాం కదా, ఏంటి అదే వస్తుంది m - 1/m. ఇక్కడ m ఏంటి 6, 6 - 1/6, 6 - 3/6 - 2 అంతకుముందు చేసినట్టు ఇది కూడా 6 - 5/6 - 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6 - 7/6 - 6 అది 0 వస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడతో ఆపేయచ్చు. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 4 - 3 4 - 1 3/6 + 4 10 ఇంటూ 4 - 3 1/ ఇక్కడ 10 - 2 10 - 2 8 ఇంటూ 6 - 1/6 6 - 1 అంటే 5 5/6 6 - 3 అంటే 3/6 - 2 4 6 - 5 1/6 - 4 2. ఓకే, ఇక్కడ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. 3 1 is 3 3 2 is 6 5 1 is 5 5 2 is 10. ఓకే, ఇంకేం అవట్లేదు కదా, 3/2 8 is 16 16 2 is 32 32 into 4 2 is 8. ఓకేనా, 256. ఓకే, దిస్ ఈస్ ది ఆన్సర్. ఈ విధంగా మనకి n వాల్యూ 1 అయినప్పుడు 1/m + 1 వస్తుంది, m వాల్యూ 1 అయినప్పుడు 1/n + 1 వస్తుంది. అలాగే n ఆడ్ నెంబర్, n బేస్ సంఖ్య అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా, ఈ ఫార్ములా అంటే ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు ఈ ఫార్ములాలో అంటే లాస్ట్ టర్మ్ ఇది మళ్ళీ మనం సపరేట్గా ఏం అవసరం లేదు, దాంట్లో వస్తుంది. 1/m + 1 మాత్రం మనం సపరేట్గా మళ్ళీ m సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది n వాల్యూ 1 n ఆడ్ నెంబర్ అయినప్పుడు ఇది, అలా కాకుండా m ఆడ్ నెంబర్ అయినప్పుడు ఈ ఫార్ములా. ఓకే, m ఆడ్ నెంబర్ అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. రెండు ఈవెన్ నెంబర్స్, m వాల్యూ n వాల్యూ రెండు కూడా ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు అయినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఓకే, ఇది మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ నిశ్చిత సమాకలనంలో ఉన్నటువంటి మనకి రిడక్షన్ ఫార్ములా లఘు